బీరకాయ తాలింపు వేస్తున్నానండి. వాటికి కావాల్సిన పదార్థాలు: బీరకాయలు, వెల్లుల్లిపాయ, కరివేపాకు, పల్లీలు, జీలకర్ర, ఆవాలు, శనగపప్పు, కొంచెం ఉప్పు, కారం, పసుపు, కొద్దిగా నూనె. ఈ బీరకాయలు శుభ్రంగా తోలు తీసి రౌండ్గా కోసుకోవాలండి. వెల్లుల్లిపాయను కూడా ఒలిచి పెట్టుకోవాలి. స్టవ్ మీద పెనం పెట్టుకోవాలి. ఈ పల్లీలు కొంచెం దోరగా వేయించాలండి. సిమ్లో పెట్టి కొద్దిగా నూనె అండి, కొన్ని వెల్లుల్లిపాయలు, కరివేపాకు, కొంచెం శనగపప్పు, కొన్ని ఆవాలు. ఇవి కొంచెం దోరగా వేయించాలి. మాడకుండా వేయించాలండి. కొంచెం కోసి పెట్టుకున్న బీరకాయ ముక్కలండి, కొద్దిగా ఉప్పు, కొద్దిగా పసుపు, కొంచెం కారం. ఈ బీరకాయ ముక్కలు వాటర్ ఉంటుంది చూడండి, ఆ వాటర్తోనే బాగా మగ్గాలి, వాటర్ వేయకుండా. కొంచెం ఉప్పు కారం అంతా పట్టేంత వరకు బాగా కలపాలండి. మూత పెట్టేయాలి. కసి మూత పెట్టి పక్కన పెట్టాలండి. సిమ్లో పెట్టాలి మంట. బీరకాయ ఉడికిందండి. ఆ బీరకాయలో వచ్చిన వాటర్తోనే ఉడకాలి. ఉడికింది లేదు చూసుకొని స్టవ్ ఆఫ్ చేయాలండి. కొద్దిగా తురుము పెట్టుకుని పచ్చి కొబ్బరి అండి. ఈ ఛానల్ నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ చేయండి. ఇది చాలా హెల్దీ కర్రీ అండి. ఎక్కువ మసాలాలు కానీ ఎక్కువ నూనె కానీ లేకుండా చేసే కర్రీ ఇది. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. చపాతీకి కూడా తినవచ్చు. బీరకాయ లేతగా ఉండాలండి. అప్పుడు రౌండ్గా ఇలా కోసుకుంటే బాగుంటుంది. ముదురుగా ఉన్న బీరకాయలు అయితే బాగోదండి, పీస్ వచ్చేస్తుంది. కూర రెడీ అయిపోయిందండి. స్టవ్ ఆఫ్ చేసేయాలి. టేస్టీ బీరకాయ రెడీ అయితే